పస్నూరి దయాకర్ గారు మా ఎంపీ, ఆరూరి రమేష్ గారు మా పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే, కడియం శ్రీహరి గారికి మా పార్టీ ఎన్ని పదవులు ఇచ్చిందో మీరే చూసారు. 2014లో నాతో పాటు వారి ఎంపీ, తర్వాత డిప్యూటీ సీఎం 2 సార్లు ఎమ్మెల్యే, మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారిని కూడా కాదని ఈయనకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. తర్వాత వారు కోరితే వారి కోరిక మేరకు వారి బిడ్డకు కావ్య గారికి ఎంపీ టికెట్ కూడా కేసీఆర్ గారు కన్ఫర్మ్ చేశారు. దాని ఫలితంగా కడియం శ్రీహరి గారి కూతురు కావ్య గారి వారి ప్రయత్నాలు, వారి చర్యల వల్ల మేము వరంగల్ జిల్లాలో 3 నాయకుల్ని కోల్పోయినాం. ఒక సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ గారిని కోల్పోయినాం, మా మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ గారిని కోల్పోయినాం, మా మాజీ శాసనసభ్యుడు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారిని కూడా కోల్పోయినాం. మరి ఇంతమందిని కోల్పోయి నీ కుటుంబాన్ని కేసీఆర్ గారు హక్కును చేర్చుకుంటే కడియం శ్రీహరి గారు పార్టీకి లాయల్గా నాయకత్వానికి కమిట్మెంట్తో ఉండాలి కదా. ఆయన చేసిన పనేంది? వీళ్ళందరినీ ఎల్లగొట్టి ఆయన వెళ్ళిపోవడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని మా వరంగల్ జిల్లా నాయకులు చెప్తా ఉంటే నిజంగా బాగా అనిపిస్తూ ఉంది. ఆయనను చూస్తే నేను దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు బాగా సన్నిహితుడు కడియం శ్రీహరి గారు. తమ్మ అంటున్నాను, నేను కూడా పెద్దన్న లెక్కనే భావిస్తా. మేమంతా కూడా యంగ్స్టర్స్ పాలిటిక్స్లో, వారు కూడా ఎన్టీ రామారావు గారు అవకాశం ఇస్తే వారు కూడా యంగ్స్టర్గా పాలిటిక్స్లోకి వచ్చారు. మాకు ఎట్లయితే కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మేము వచ్చినామో ప్రజాప్రతినిధులు నిలబడ్డాము. వారిని చూస్తే అవకాశవాదమే సిగ్గుతో తలదించుకుంటుంది. ఇప్పుడు వెన్నుపోటుకు, నమ్మక ద్రోహానికి, దగులుబాజీతనానికి నిట్ట నిలువుగా నిదర్శనంగా ఇవాళ కడియం శ్రీహరి గారు నిలబడ్డారు. ఒక పార్టీ నుంచి టికెట్ పొంది ఇంకో పార్టీ అభ్యర్థిగా రాత్రికి రాత్రి మారితే దానికన్నా దిగజారుతనం, సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా? ఒకసారి నేను వారిని ఆలోచించమని కోరుతా ఉన్నా. నీతివంతమైనటువంటి మాటలు మస్తు చెప్తాడు ఆయన, చాలా నీతివంతమైన మాటలు చెప్తాడు. మరి ఆయన చేస్తున్నటువంటి ఈ పనులేంది, ఈ చర్యలేంది? ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు చేసినటువంటి నమ్మక ద్రోహానికి ఖచ్చితంగా తగిన రీతిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు డెఫినెట్గా తగిన బుద్ధి గుణపాఠం చెప్తారు. నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, నాకు ఇంకా కడియం శ్రీహరి గారిని చాలా అనాలని ఉంది, కానీ నా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే 2014 నుంచి చాలా రోజుల పాటు మేము ఎంపీలుగా పనిచేసినాం. మళ్ళీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత తను డిప్యూటీ సీఎం అయ్యిండు, మేమంతా కూడా పనిచేసినాం. బాధ అనిపిస్తుంది, నేను బాధ కొద్దీ మాట్లాడుతున్నాను. చాలా మాటలు నాకు మాట్లాడచ్చు, అనొచ్చు, అంటా కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని విషయాలు బయట పెడతాం, అన్ని విషయాలు మాట్లాడతాం. కానీ నిన్న జరిగింది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మీటింగ్. మీరు గమనిస్తే అక్కడ మా కార్యకర్తల జోషి చూస్తే, మా కార్యకర్తల ఉత్సాహం చూస్తే, మా నాయకుల ఉత్సాహం చూస్తే డెఫినెట్గా వరంగల్లో కడియం శ్రీహరి బిడ్డ కాంగ్రెస్ పార్టీ యొక్క డిపాజిట్ పోవడం ఖాయం. అది కనబడుతూ ఉంది. నిన్న మా కార్యకర్తల జోష్, వాళ్ళ గుండె చప్పుడు నిన్న మా నాయకుల ఉపన్యాసాల్లో బయటకు వచ్చింది. అది మా నాయకులు మాట్లాడితే మా పల్లారాజేశ్వర రెడ్డిని నేను తిడతాడు, ఇవాళ మా దయాకర్ రావు గారిని తిడతాడు, మా వినయ్ భాస్కర్ గారిని తిడతాడు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, అసలు మీకు వీళ్ళను విమర్శించే అర్హత ఉందా? ఒకసారి ఆలోచన చేసుకొని కడియం శ్రీహరి గారు గుండె మీద చేసుకొని ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిరు, మీరు చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిరు, చివరికి నిన్ను నమ్మి మూలకు పడ్డ నిన్ను పట్టుకొచ్చి ఇన్ని అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే అన్నా 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 అని పక్కనే ఉండి ఇంత పెద్ద వెన్నుపోటు కేసీఆర్ను పొడిచినావు. ఆత్మవిమర్శ చేసుకున్నావు. నాకు ఇవాళ ఒక తెలుగుదేశం మాజీ నాయకుడు ఇవాళ మా పార్టీలోనే ఉన్నాడు, ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసిండు. ఆయన చెప్పిండు, ఆయన బుద్ధి మాకు మొదటి నుంచి ఎరికే, మీకు అర్థం కాలేదు, ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పి అంటున్నాడు. అంటే ఆయనతో కలిసి పనిచేసిన సహచరులు కూడా ఆయన బుద్ధి మాకు ఎరికే, ఆయన ఎప్పటికో ఒకప్పటికి ఇట్లా చేస్తాడు, మీరే గమనించలేరు అని. అంటే నేను ఆయనతో చెప్పిన, సారు కూడా ఈయన సంగతి తెలిసే, కాకపోతే రాజకీయ పునరేకీకరణలో భాగంగా అందరిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని మంచిగా చేద్దామనేటటువంటి ఒక బ్రాడర్ ఫిలాసఫీతో సార్ ఆ రకంగా పోయిండే. ఇట్లా తిన్నింటి వాసాలు లెక్క పెడతారని, ఈ సావుదలకు వచ్చిన ఈ రోజులల్లా, ఈ చివరి రోజులల్లా, కృష్ణారామ అనుకునే ఈ రోజులల్లా, కాశీకి పోయే ఈ రోజులల్లా కాంగ్రెస్లోకి పోతారు, మనకు వెన్నుపోటు పొడుస్తారని సారు కూడా అనుకోలేడే. ఒక రాజకీయ పునరేకీకరణ ప్రక్రియలో భాగంగా అందరిని దగ్గరికి తీసుకొచ్చి ఒక గుల్దస్తా లాగా, ఒక పూల బొకేలాగా తెలంగాణ ప్రభుత్వాన్ని తీర్చిదిద్ది తెలంగాణ సమాజంలో ఏకోన్ముఖమైనటువంటి పరిపాలన, అంతరాలు లేని, అవాంతరాలు జరగనటువంటి పాలన ప్రజలకు అందించాలి, సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెడ్లలాగా ముందు కురికించాలని సార్ తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు. ఆ ఉక్కు మనిషి, ఆ బక్కపల్సన్ మనిషి కేవలం రాష్ట్రము, ప్రజలు అనే కోణంలోనే ఆలోచించింది తప్ప వీళ్ళు సమయం సందర్భం వస్తే
గిట్లనే తట్టపార కింద వారేసి మనకు కూడా వెన్నుపోటు పొడిచి పోతారని చెప్పి సార్ అనుకోలే. అది ఆయన మంచితనం, అది ఆయన మంచితనం, ఇది వీళ్ళ దిగజారుడుతనం అని చెప్పి ఇలా నేను సదరు నాయకునికి చెప్పిన. అంటే అందరూ కూడా ఆయన వైఖరి పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. డెఫినెట్గా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోగొడతారు. నేను కేకేను కూడా, మీరు కడియం శ్రీహరి గారి గురించి అడిగి కేకేను కూడా అడుగుతా ఉన్నా, ఆయనకేమైంది, ఎందుకు పోవాలి, 85-86 ఏళ్ళ వయసు. నేను కూడా మొన్న ఇంటికి పోయి గంట సేపు కూర్చొని వచ్చిన. వారి బిడ్డకు మేయరు మా విజయక్క రాజీనామా చేయాలి, దమ్ముంటే ఇమ్మీడియట్గా నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి, మేయర్ పదవికి, పార్టీ ద్వారా వచ్చిన పదవి. కడియం శ్రీహరి గారు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నిన్న మా వాళ్ళు డిమాండ్ చేస్తే ఆయన ఏమంటాడు, గతంలో మీరు ఏర్చుకున్నప్పుడు అందరినీ రాజీనామా చేశారు. నువ్వు నీతివంతునివి కదా, నీతి వ్యాఖ్యలు చెప్తావు కదా, సూక్తులు వల్లి ఇస్తావు కదా, ఆదర్శంగా నిలవడు. నీ నుంచే మొదలు కానీ పెద్ద పొంకనాలు పోజులు కొడతావు కదా. నేను నేను స్ట్రిక్ట్, నేను అవినీతి అయ్యా, నేను నీతిమంతుని, నేను పద్ధతిగా ఉంటాను, ప్రవచనాలు వల్లిస్తావు కదా, నిలబెట్టుకో. గన్పూర్కు రాజీనామా చేయి, ప్రజా తీర్పు కోరు. నువ్వు చేసిన చర్య నిజమే అయితే, నీ మీద నీకు నమ్మకమే ఉంటే, గన్పూర్ ప్రజల మీద విశ్వాసం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. దానం నాయందర్ను కూడా నేను కోరుతా ఉన్నా. ఎన్ని తీయటి పుల్లటి మాటలు చెప్పినావు. సుమన్ ఉద్యమంలో మేము లేము, కానీ మీరు కిషోర్ మీరు అంత ఉద్యమం చేస్తుంటే సంబరపడేటోళ్ళం భయ. తీయటి పుల్లటి మాటలు చెప్పి అధికారంలో 10 ఏళ్ళు మన ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని అనుభవించి ఇవాళ ఆయన కూడా దన్నున కారు దిగిండు, చేయి పట్టుకున్నాడు. దానం నాయందర్ను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మా వదిన మంచిది, ఆమెది వరంగల్, వాళ్ళ ఇంటికి కూడా 2-3 సార్లు మేము పోయినాం పిలిస్తే. తెలంగాణ వాది ఆమె. ఉద్యమంలో మేమంతా సంతోషపడేది మిమ్మల్ని చూశాను, వాళ్ళు కూడా చెప్తుంటారు కుటుంబ సభ్యులు. నీకు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం ఉంటే, నువ్వు చేసిన చర్య సరైనది అని నువ్వు భావిస్తే, మా పార్టీ గుర్తు మీద గెలిచినావు కదా, తక్షణమే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పు కోరు. లేకపోయినట్టయితే ఇక్కడ నిన్ను ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు, అక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి గారిని విడిచిపెట్టారు. డెఫినెట్గా కడియం శ్రీహరి గారి విషయంలో కూడా మేము డిఫమేషన్ సూట్ ఫైల్ చేయబోతా ఉన్నాం. స్పీకర్ గారిని త్వరలోనే మా ఎమ్మెల్యేల బృందం కలుస్తుంది. ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ గారిని అభ్యర్థిస్తాం. స్పీకర్ గారు వారి మీద కూడా మాకు నమ్మకం ఉంది. కడియం శ్రీహరి గారి విషయంలో, అదేవిధంగా వీరి విషయంలో చర్యలు తీసుకుంటారు దానం గారి విషయంలో అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. లేకపోయినట్టయితే ఖచ్చితంగా మాకు న్యాయ వ్యవస్థ ఉన్నది, న్యాయస్థానాల ముందు కూడా పోతాం. అంటే మీరు ఒక ప్రశ్న వేసిరు, నేను సమాధానం చెప్పాలి. మరి పార్టీలో ఈయననే ఇదైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి నీ కూతురుకు కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేయగానే, సార్ పల్లా రాజేశ్వర రెడ్డి ఇన్ఛార్జ్ ఉండాలి సార్ పార్లమెంట్ నియోజకవర్గానికి అని ఎందుకు పెట్టించుకున్నాం? ఫస్ట్ క్వశ్చన్.